రాష్ట్రంలో అనేక చోట్ల వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఆలయంలో పెను ప్రమాదం సంభవించింది. మరి ఈ ఆలయంలోన ఏకాదశి నేపథ్యంలోన భక్తులందరూ కూడా తీవ్ర స్థాయిలో రద్దీ నెలకొంది అక్కడ. మరి భక్తులు ఏదైతే రైలింగ్ ద్వారా వెళుతూ ఉంటారో వాళ్ళు వెళ్తున్న మార్గంలోన రైలింగ్ విరిగి పడడంతోని ఒక్కసారిగా భక్తులందరూ కూడా కిందకి పడిపోవడం జరిగింది. అందరూ కూడా ఒకరినొకరు తొక్కిసలాట జరగడంతోని ఒకరి మీద ఒకరు పడడంతో దాదాపుగా ఇప్పటికి 9 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే అనేక మందికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. మరి వీరిలో మరికొంత పరిస్థితి విషమంగా ఉందని చెప్తూ ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి స్థానికులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి క్షతగాత్రులకు స్థానికంగా ఉన్న హాస్పిటల్స్లోని చికిత్స పొందేందుకు వారిని తరలించారు. వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరి చాలా మంది ఈరోజు ఏకాదశి కారణంగాను ఆలయాల్ని దర్శించుకోవడానికి వెళుతూ ఉన్న నేపథ్యంలోనే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రముఖ ఆలయం ఇది. భక్తులందరూ కూడా ఏకాదశి నేపథ్యంలోనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఒకేసారి భక్తులు ఉధృతంగా పెరగడంతోనే భక్తులు ఎక్కువ స్థాయిలోనే ఆలయంలోకి వెళ్ళడంతో ఒక్కసారి రైలింగ్ విరిగి పడడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి ఒకరి మీద ఒకరు పడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోన వీరందరూ కూడా అనేక మంది మృతి చెందినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 9 మంది మృతి చెందగా మరికొందరు మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి దుర్ఘటన జరిగిన వెంటనే కూడా అక్కడున్న రెస్క్యూ సిబ్బంది, ఎందుకంటే ఆలయం ఎప్పుడు కూడా ఏకాదశికి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతి ఏడాది కూడా చాలా రద్దీగానే ఉంటుంది. అలాగే సాధారణ సమయాల్లో కూడా ఈ ఆలయం రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భక్తులు కొంగు బంగారం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడానికి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇలా జరిగింది అన్న దాని గురించి ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఎప్పుడు రద్దీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సిబ్బంది కూడాను, అధికారులు కూడా అక్కడ పోలీసులను అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంటుంది. రక్షణకి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ పహారా కాస్తూ ఉంటారు. మరి వీరు ఉన్న పలంగా రెస్క్యూ సిబ్బంది ఆలయానికి చేరుకోవడం జరిగింది. క్షతగాత్రులను అయితే హాస్పిటల్కి తరలించారు. ఇక ఆలయంలో దర్శనాలను అయితే ప్రస్తుతానికి మృతి చెందారు కాబట్టి భక్తులు వారిని తాత్కాలికంగా ఆ దర్శనాన్ని అయితే నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఏకాదశి రోజు ఈ రకంగా జరగడం అనేది ప్రతి ఒక్కరిలో కూడా తీవ్ర ఆందోళనని కలిగిస్తూ ఉంది. అలాగే పూజారులు కూడా ఓ పక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆందోళన పడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఆలయంలో ఇలా మృత్యువాత పడడం అనేది వారికి బాధాకరంగా మారింది. మరి ఈ రకంగా బంధువులు కూడా మృతి చెందిన వారి బంధువులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఏకాదశి సందర్భంగా ప్రత్యేకించి మహిళలు కార్తీక పౌర్ణమి నడుస్తూ ఉంది. మరి ఈ సందర్భంగాను మహిళలు ఎక్కువ దైవారాధన కోసం ఈరోజు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో సాధారణంగా ఇందులో ఎక్కువ శాతం మంది మహిళలే మృతి చెందారు అని చెప్పేసి అయితే ఈ విషయంలో మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కాశీబుగ్గ ఆలయానికి వెంటనే అక్కడున్న మంత్రులు బయలుదేరారు. మంత్రులు కూడా హుటాహుటిన మృతుల కుటుంబాలని పరామర్శించేందుకు ఘటనా స్థలానికైతే చేరుకునే ప్రయత్నం చేశారు. మరి తొక్కిసలాట ఘటన పైన రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితులను అయితే చూస్తూ ఉన్నాం. అలాగే జిల్లాలో ఉన్న అచ్చెన్నాయుడు వెంటనే కాశీబుగ్గకి అయితే బయలుదేరి వెళ్లారు. అలాగే ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని, గాయపడిన వాళ్ళను వెంటనే మెరుగైన చికిత్సకి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మరి మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన అయితే సానుభూతిని ప్రకటించారు. త్వరితగతిన వీళ్ళందరూ కూడా గాయాల పడిన వారికి త్వరితగతిన ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి అప్రమత్తం చేయడం అయితే జరిగింది. మరి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, ఎందుకంటే జరిగిన సంఘటనకి సంబంధించి ఏదైతే తొక్కిసలాట జరిగిందో మరి ప్రజలందరూ కూడా మరింత గుమిగూడే అవకాశం ఉంటుంది. అలాగే కొంత గొడవ జరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలోనే, అంటే అక్కడ ఉన్న ఏర్పాట్లలోనే ఏదైనా లోపం జరిగిందా, అసలు రైలింగ్ ఎందుకు విరిగి పడిపోయింది, తొక్కిసలాట నేపథ్యమైనా ఇంకేదైనా అక్కడ ఏదైనా ఇంకా రిపేర్స్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా తెలియాల్సిన ఇది ఉంది. మరి దీనికి సంబంధించి పోలీసుల అధికారులు అయితే మాత్రము ఇక్కడ
వాళ్ళనందరినీ కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఘటనా స్థలానికి అదనపు బలగాల్ని గూడా తరలించినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడున్న భక్తుల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే మృతి చెందిన కుటుంబాలున్నాయో వాళ్ళని చూసుకోవడానికి మిగిలిన కుటుంబ సభ్యులందరూ గూడా ఆలయానికి చేరుకునే పరిస్థితి ఉంటుంది గాబట్టి, మరి ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిని గూడా అప్రమత్తం చేశారు అధికారుల్ని కూడాను. మరి దీనికి సంబంధించిన ఘటన పైన ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఘటనకి సంబంధించి ఇది అనుకోని విపత్తు రావడం వలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాస్త ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. మరి మృతుల కుటుంబాలకి ఖచ్చితంగా నెక్స్ట్ ఏం చేస్తారు? ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి? మృతుల కుటుంబాలకి ఆయన ఎలాంటి భరోసానివ్వబోతున్నారు అన్న దాని గురించి కూడా ప్రస్తుతానికి చర్చ నడుస్తూ ఉంది. మరి ఆయన తాను అండగా ఉంటాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి మృతుల కుటుంబాలకి సానుభూతిని తెలియజేశారు. అలాగే ఏం జరిగిందో చెప్పాలని చెప్పేసి బాధితులకి అండగా ఉండాలని స్థానిక నాయకులు అలాగే జిల్లా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి లోటుపాట్లు రాకుండానే ఏదైతే ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి మృతుల కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా మీరు అండగా ఉండాలి. ప్రతి అధికారి కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి అయితే ఆదేశించడం జరిగింది. మరి మెరుగైన సదుపాయాలు అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దీని మీద తీవ్ర స్థాయిలో స్పందించినట్లుగా కనిపిస్తుంది. అలాగే మరి ఈ తొక్కిసలాటికి సంబంధించి నారా లోకేష్ కూడా స్పందించారు. ఏకాదశి రోజున ఇలాంటి తీవ్రమైన విషాద ఘటన జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులను కూడా ఆయన కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి వెంటనే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శిరీష గౌతుని కూడా మాట్లాడాలని చెప్పేసి వెంటనే వెళ్ళి అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలను అయితే జారీ చేశారు. బాధితులకి తక్షణ సహాయం అందించాలని అయితే ఆదేశించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కాశీబుగ్గ ఆలయానికైతే ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో ఏళ్లుగా పురాతన ఆలయం ఇది. మరి దీనికి సంబంధించి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అంతటి ప్రాశ్చాత్యం కలిగిన ఈ ఆలయంలోన ఇటువంటి ఘటన జరగడం అనేది ఆందోళనను కలిగిస్తుంది. మరి దీనికి సంబంధించి ఆలయ అధికారులు కూడాను కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట దుర్ఘటన పైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి జరిగిన ఘటన గురించి దేవాదాయ శాఖ ఉన్నత అధికారులతో వివరాలను అయితే అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు అయితే మాత్రము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. మరి సమాచారం అందిన వెంటనే స్థానిక జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా మాట్లాడుతూ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన ఈ వైద్యం అందించే రీతిలోనే కూడా ఈ నాయకులందరూ కూడాను దీన్ని ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే ఆనం నారాయణ రెడ్డి కూడా ఆదేశాలతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడాను మొత్తం అందరూ కూడా హుటాహుటిన అక్కడ స్థానికంగా ఉన్న కాశీబుగ్గ ఆలయానికి అయితే చేరుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి బాధితులను అయితే హాస్పిటల్స్కి తరలించారు. మెరుగైన వైద్యం అందించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరింత అప్డేట్ ప్రస్తుతానికైతే 9 మంది మృతి చెందినట్లుగా తెలుస్తూ ఉంది. మరిన్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఒక రకంగా ఇది చూసుకుంటే వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా ప్రజల తీవ్ర దిగ్భ్రాంతి అయితే వెల్లడవుతూ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మొన్ననే మోంతా తుఫాను, కర్నూలు యాక్సిడెంట్, అలాగే ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం అయితే తన వంతు కృషిని తను చేస్తూ ఉంది, తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉంది. అలాగే మృతుల కుటుంబాలకి కూడా అండగా ఉంటాము అని చెప్పేసి అయితే మాత్రం భరోసాని కల్పించడం జరిగింది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా మృతి చెందిన కుటుంబాలకైతే మాత్రము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం.